ఇంకా పోయే స్టేజ్లోనే ఉన్నాడో అలాంటి వ్యక్తిని లాక్కొచ్చి బయటికి తీసుకొచ్చి ఇంకా మిగతా వాళ్ళు కూడా కాల్ చేసాము. వాళ్ళు వచ్చి పాపం వాళ్ళకి అయినంత వరకు చేశారు. తర్వాత కార్ లైట్స్ కూడా ఆరిపోయి ఫ్లోట్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ నది ఫ్రంట్కి వచ్చేసింది. ఇంకా నాకు ఇంక దొరకలేదు. పోలీసులకి ఇన్ఫామ్ చేసి 108కి కాల్ చేసి ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత పోలీసులు కూడా ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా రాసుకున్నారు. తర్వాత ఇంకా మేము చూసిన సిచ్యువేషన్ అంతా కూడా పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం పోలీసులకి ఇచ్చి అక్కడి నుంచి సాడ్గా రావాల్సిన పరిస్థితి. అనుకోలేదు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురవుద్ది అనేసి. అసలు మేము కనీసం ఇంకోటి ఏంటంటే మేము చూసాం కాబట్టి ఆ రెండో వ్యక్తి అన్న బతికాడు అన్న మాకు ఆ ఫీల్ కలిగింది. ఎందుకంటే ఆ టైంలో ఎవరు లేరు. ఆ కారు వెనకాల వెళ్ళిన మేము ఫ్రెండ్స్ తప్ప ఇంకా వేరే మూడో వ్యక్తి ఎవరు లేరు అక్కడ. మేము వెళ్ళడం, ఆ వ్యక్తిని చూడడం, ఆయన నీటిలోంచి బయటికి తీసుకొచ్చి ఆయన్ని కొంచెం సేవ్ చేయగలిగాం. లేదు మేము వెళ్ళలేదనుకో అప్పటికే ఆయన ఆల్మోస్ట్ ఒక 90% మునిగిపోయిన నీటిలో హెల్ప్ మీ అంటున్నాడు. ఆ సిచ్యువేషన్లో ఆయన్ని బయటికి తీసుకొచ్చి మేము హెల్ప్ చేసాం. ఆయన్ని కాపాడగలిగాం. కాకపోతే సెకండ్ వ్యక్తి కారు దొరకలేదు, ఇంకా మనిషి దొరకలేదు. రేపు మార్నింగ్ చూడాలి మరి ఏం జరుగుద్ది ఏంటో.